బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాకుండా బీజేపీ సగం సీట్లు సాధించడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే మీకు సారు కారు 16, 14 అన్నాడు. 7 సీట్లు గెలిచింది నిజామాబాద్లో. వాళ్ళ బిడ్డ ఓడిపోయింది కదా సార్. సంజయ్ గెలిచాడు కదా సార్. గెలిచిందా లేదా? ఆ రోజు 4 సీట్లు గెలిచినాయి కదా సార్. సంజయ్ కదా, అరవింద్. కరీంనగర్లో ఎమ్మెల్యే ఓడిపోయాడు కదా సార్ సంజయ్, చిత్తుగా. లోక్సభ గెలిచాడు కదా సార్. మొన్న అసెంబ్లీ ఓడిపోయాడు కదా సార్. రేవంత్ అసెంబ్లీ ఓడిపోయి లోక్సభ గెలిచాడు కదా సార్. వెంకటరెడ్డి గారు అసెంబ్లీ ఓడిపోయి గెలిచాడు కదా సార్. నామగారు అసెంబ్లీ ఓడిపోయి గెలిచాడు కదా సార్. ఉత్తమ్ గారు కాదు, మన ఈయన పేరుంది నేతకాని వెంకటేష్ ఓడిపోయి గెలిచాడు కదా సార్. 8 మంది గెలిచారు సార్. కిషన్ రెడ్డి గెలిచాడు కదా సార్, అంబర్పేటలో ఎమ్మెల్యే ఓడిపోయి. బాబురావు ఆదిలాబాద్లో బోతులు ఓడిపోయి లోక్సభ గెలిచాడు కదా సార్. తో పార్లమెంటు జాతీయ స్థాయిలో ఇక్కడ ఏదో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎలయన్స్ అని కాదు. అక్కడ స్థానిక కార్యకర్తలు రేపు కాంగ్రెస్ గెలిస్తే ప్రమాదము, బీజేపీ గెలిస్తే మనం ఓటేక్ చేయొచ్చు, లోకల్ బాడీ అనేది స్థానికంగా పొలిటికల్ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏదైతుందో దే ఓటెడ్. అది ఇది స్టేట్ లెవెల్లో నాయకుల అండర్స్టాండింగ్ కాదు, కార్యకర్తలకు పొలిటికల్ పరిజ్ఞానం ఉంది సార్. 70 ఏళ్ళలో ఏ మీడియా ఉంది సార్? ఏ టీవీ ఉంది సార్? ఏ పేపర్ ఉంది సార్? 85 యూపీలో ఓడిపోయింది కదా సార్. 9 రాష్ట్రాల్లో 2 సీట్లు వచ్చినాయి ఆమెకు. ఒకటి మధ్యప్రదేశ్లో చింద్వారా, అది మొన్న కూడా ఓడిపోయింది. అది 77 నుంచి ఇప్పటి వరకు మొన్న ఓడిపోయింది, బీజేపీ గెలిచారు. కమల్నాథ్ సీట్ గెలిచారు. అహ్మద్ పటేల్ గుజరాత్లో. 85కి 85 యూపీ, 54 బీహార్, ఢిల్లీ 7, మన తర్వాత 10 హర్యానా అండ్ పంజాబ్ 21, 22 అన్నీ ఓడిపోయినాయి. తో ఓటమిని 77 లేదుంది. 78లో కేంద్రంలో జనతా, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, రెడ్డి కాంగ్రెస్ కదా సార్. అందరు దాంట్లో ఉన్నారు కదా సార్. అయ్యేలా గెలిచింది సార్. అన్నామకు గెలిచింది. సర్పంచ్ ఓడిపోయిన 4 సార్లు, ఎమ్మెల్యే 3 సార్లు ఓడిపోయిన. పేర్లు చెప్పని బాగుండదు. 3 సార్లు డిపాజిట్ పోయిన వాళ్ళు 30,000తో గెలిచిన వాళ్ళు ఉన్నారు మా కరీంనగర్లో, 30,000తో ఎమ్మెల్యేగా. ట్రెండ్ దానికి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా బీజేపీ రేపు బలపడుతుంది. బీఆర్ఎస్ అనేది వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళ పార్టీ బాడీ లాంగ్వేజ్ కానీ, మళ్ళీ ఎంత అహంకారం సార్ కేటీఆర్కు. రాజ్యాంగం గురించి చెప్తాడు. నీవు చేసింది 7 కాంగ్రెస్ ఏ పద్ధతిలో తీసుకున్నావు. ఈరోజు ఏదైతుందో అనైతికం అంటున్నావు. నీ పార్టీ పుట్టిందే అనైతికము. పాపారావు 90 మంది ఎమ్మెల్యేలు ఒక్కటే చేరిండు, డిస్క్వాలిఫై. ఆయన రాజీనామా చేయలేదే. నరేంద్ర 160 మంది లోక్సభ గెలిస్తే ఒక నరేంద్ర వచ్చిండు, నీ పార్టీలో రాజీనామా చేయలేదే నరేంద్ర, బీజేపీ. తర్వాత 9-10 ఎమ్మెల్యేలు గెలిచారు అప్పుడు ఆ హౌజ్లో. 99లో మన దీంట్లో వీళ్ళతో టీడీపీ ఎలయన్స్తో. 99 టీడీపీ ఎలయన్స్ కాదు సార్ చంద్రబాబు గారు. 98లో సపరేట్. 98లో వాజ్పేయి గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. 99లో కలిసి కార్గిల్ వార్ తర్వాత కొట్లాడారు కదా సార్. ఇక్కడక్కడ ఆంధ్రప్రదేశే కదా సార్. 8-9 సీట్లు, 12 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఒక్కడే చేరిండు, రాజీనామా ఇవ్వలేదే. నువ్వు ఒక్కడివే రాజీనామా ఇచ్చావే. 2 ఎమ్మెల్యేలు ఇవ్వలేదు కాంగ్రెస్, ఒకళ్ళు బీజేపీ, ఒక లోక్సభ ఇవ్వలేదు. 7 కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నావు. ఏ పద్ధతిలో చేర్చుకున్నావు నువ్వు? 2/3 కాలేదే. జానారెడ్డి గారు 14 నుండి కంటిన్యూ అయ్యిండే. ఇది 1.5 ఇయర్ తర్వాత చేరింది. ఇది ఓకే, కౌన్సిల్ ఈజ్ ఓకే, బట్ పార్టీ అనైతికం. అందుకోసము కేటీఆర్ ఎప్పటి వరకైతే ఆ బాడీ లాంగ్వేజ్ అది ఉంటుందో సార్. ఇవాళ రాహుల్ గాంధీని, మోడీని క్రిటిసైజ్ చేస్తారు సార్. ఆయన స్థాయి ఏంటి? ఆయన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ఆయన సీటు గెలవలేదు, ఆయన కాంగ్రెస్ని గెలిపిస్తాడు అన్నాడు. ఈరోజు సిరిసిల్లలో 6,300 ఓట్లు మన సంజయ్ గారికి వచ్చినాయి. సిగ్గుండాలి, రాజీనామా ఇవ్వాలి కదా కేటీఆర్. నీ నాయన ఓడిపోయింది కదా కామారెడ్డిలో. మరి నీ చెల్లి అంతకుముందు 7 అసెంబ్లీ గెలిచి నీ ప్రభుత్వం వచ్చి 88 సీట్లు వచ్చి 88 అసెంబ్లీ వచ్చి లోక్సభలో నీ చెల్లి ఓడిపోయిందే. నీ చెల్లెని గెలిపించిండా నీ అయ్యా నువ్వు? సారీ, నీ తండ్రి నువ్వు గెలిపించినవా? తో రిజల్ట్ టైం మారుతూ ఉంటుంది. రామారావు గారు 89లో సార్ 34 లోక్సభ సార్. మెయిన్ ప్రతిపక్షం అదే, హోదా రాలే. 2 బీజేపీ. 400 పైన రాజీవ్ గాంధీకి వచ్చాయి. బఫర్ ఇష్యూలో రాజీనామా చేశారు. 89లో తాను ఓడిపోయిందా లేదా సార్? ఇక్కడ కల్వకుర్తిలో ఓడిపోయాడు కదా సార్. 34కు 2 సీట్లు వచ్చాయి. అప్పుడు చెన్నారెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది 89 నుంచి 94.
తను కల్వకుర్తిలో ఓడిపోయాడు. 34 ఉంటే 2 లోక్సభ వచ్చాయి, 39 కాంగ్రెస్, 1 ఎంఐఎం. మళ్ళీ 85, 83 కంటే అఖండమైన విజయం కాంగ్రెస్ పార్టీకి 94 వచ్చింది. అదే రామారావు గారు ఓడిపోయాడు. అదే రామారావు గారు తో పబ్లిక్ ఏదైతుందో కంపేర్ సార్. ఒక మాట తెలంగాణ కావటం, కోడి తినటోడు వస్తే అరే వీడు కోడి తింటాడు అనేది అవుతుందో, కోడి గుడ్డు కాదని వాడిని గెలిపితే వాడు గొర్రె తిన్నాడట. గొర్రె తినడు తర్వాత బర్రెట, బర్రె తర్వాత ఏనుగైపోయిందట. అంటే ప్రతి దినము రాజకీయ నాయకులది పరిస్థితి ఎట్లా మారుతుందంటే, వచ్చినోడు వీడు దుర్మార్గుడు అంటే ఇంకోడు వచ్చినోడు దుర్మార్గుడు అవుతాడు. కానీ ఇక్కడ అక్కడ ఇప్పుడు నేను చూసిన పరిస్థితిలో మీరు రేవంత్ రెడ్డి గారు అని చంద్రబాబు ఈజ్ ఫంక్షనింగ్ ఈజ్ అవైలబుల్ పీపుల్. అక్కడ కూడా ప్రజా దర్బారాన్ని బంద్ చేసిండ్రు. అప్రిషియేట్ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండి ఎమర్జెన్సీ కంటే ముందు, ఎమర్జెన్సీ అయిన తర్వాత. నేను 2 సార్లు కలిసాను. వన్ సఫ్దర్జంగ్లో పబ్లిక్ దర్శనం ఇస్తుండే మంత్లీ ఒకసారి, 3 రోజుల అనౌన్స్మెంట్. బయట అంతా ఇంటెలిజెన్సీ ప్రతి రాష్ట్ర పోలీసు వాళ్ళు ఉందరు. అంటే ఎవడన్నా అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ ఉండే కదా. తో లాన్లో జనరల్ సెక్రటరీస్ ఏఐసిసి వచ్చి ఆ పిటిషన్ లాన్ పెద్ద లాన్ ఉంటుండే, దాదాపు 2,000 మందికి అలో చేస్తారు. పిటిషన్స్ ఇస్తే ఆ పిటిషన్ ఏ స్టేట్ ఆ స్టేట్కు ఆ జనరల్ సెక్రటరీకి ఇస్తుండే, దాన్ని డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలి. అలాగే ఈరోజు చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఇటువంటి ఫంక్షనింగ్ నేను ఏదైతే చూశాను, ఇట్స్ వండర్ఫుల్. ఎవ్రీ శనివారం వస్తున్నట్ట. నేను అనుకుంటున్నా మోర్ దాన్ 5,000-6,000 ఉన్నారు. ఇవాళ ఏదో పేపర్లో చూశాను 3,000 మందిని డిస్పోజ్ చేసి, మోర్ దాన్ 5,000. మీకు చూపెడతాను ఫోటోలు, 5,000 పైన. అలాగే లోకేష్ గారు ఇస్తున్నారు. దిట్ ఈస్ ఎ గుడ్. ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగితే గోడెవని ఎమ్మెల్యే అయినాడు అనుకోండి, మంత్రి అయినాడు, కలెక్టర్ అయినాడు, ఆర్డీఓ అయినాడు, తహసీల్దార్ అయినాడు, స్టేట్ బాస్ ఎవరు ముఖ్యమంత్రి. అతని దృష్టికి వచ్చిన తర్వాత, ఒక ఆఫీసు నుంచి ఒక సంతకం పోయిన తర్వాత న్యాయమైన పని అవుతుంటే జరిగితే హ్యాపీ అవుతుంది కదా, గవర్నమెంట్కు ప్రతిష్ట వస్తుంది కదా. దీన్ని సిస్టమేటిక్గా ఎవరైతే ఆర్జీలు ఇచ్చిండ్రో ఆర్జీలకు ఎంటర్ ఉండాలి. మళ్ళీ తర్వాత రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ కన్సర్న్ పంపుతున్నామని అది ఒక 1 month లోపల ఏదో ఒక రిపోర్ట్, అంటే అవుతుందా కాదా 1 month or 2 months టైం బాండ్ పెట్టాలి ముఖ్యమంత్రి పేషి నుంచి. దీనివల్ల ప్రతిష్ట ప్రభుత్వానికి పెరుగుతుంది, ప్రజలకు నమ్మకం వస్తుంది. అరే మనకు అన్యాయం జరిగితే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోవచ్చు అనేది.